హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఈ బిస్కెట్స్ సేమ్ మనం బయట కొన్నట్టే ఉంటుంది. టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. ఎలాంటి నెయ్యి బటర్ కానీ ఏమీ అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు ఏ గోధుమ పిండి అయినా పర్వాలేదండి. మైదా పిండి కలపకుండా ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి హెల్తీగా 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల బిస్కెట్స్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఇంట్లో ఉండేటివే, హెల్దీ కాబట్టి వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు బ్యాటర్ని రెడీ అయిపోయింది కదా మనకు. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకుందాము. ఇలా బౌల్ తీసుకొని మనము ఏ కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార బౌల్లోకి వేసేసుకొని అలాగే ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. పంచదార మునిగే వరకు మాత్రమే 1/2 కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ మనం పిండిని తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. మామూలు ఆయిలే వేసుకోవాలి, వేడి చేసే అవసరం లేదు. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. మనం ఇక్కడ నెయ్యి కానీ బటర్ కానీ ఏది వాడట్లేదండి, న్యాచురల్గా చేసుకుంటున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బిస్కెట్స్కి. ఇలా ఆయిల్ అంతా పట్టించాక ఒకసారి మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా వస్తే మనకు మాయిశ్చర్ అనేది సరిపోయినట్టు. లేదంటే మీకు ఇలా రాలేదనుకోండి, ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చూపించే కొలతలతో చేస్తే. ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం పంచదార కలిపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, దీంట్లోంచి ఓన్లీ పంచదార మాత్రమే ఇలా తీసుకుంటూ వేసుకోవాలి. అంతా ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండికి పట్టించుకోవాలి. మనకు వాటర్ అనేది కూడా కంప్లీట్గా పట్టాయండి, కొన్ని మిగులుతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. చపాతీ పూరీ కంటే కూడా కొంచెం గట్టిగానే తడుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లాస్ట్కి వాటర్ మిగిలితే తీసేయచ్చు, ఓన్లీ పంచదార మాత్రం వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ మనకు కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి ముద్ద చూసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వాటర్ మిగిలాయండి, అవి చూపించాను కానీ వీడియో క్లిప్ మిస్ అయింది. కొద్దిగా ఒక 1/2 కప్ అని వాటర్ మిగిలాయి అనమాట, పంచదార వాటర్. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మెత్తగా ఉండొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు పిండి అనేది. దీన్ని నానబెట్టే పని కూడా లేదండి, వెంటనే చేసేసుకోవడమే, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మనము చపాతీ చేసుకునే పీట తీసుకోవాలి. దానిపైన ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోవాలి. మీరు చేయగలిగితే ఒక ముద్ద అయినా చేయొచ్చండి, కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా 1/2 తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇంకొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని పీట పైన పెట్టేసుకొని మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో తాల్చుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ సన్నగా కాదండి, కొంచెం మందంగానే తాల్చుకోవాలి. మనం దీంట్లో ఆయిల్ వేసాం కాబట్టి ఎలాంటి ఆయిల్ కానీ పిండి కానీ కింద ఏమీ వేయనవసరం లేదు, ఏమీ అతుక్కోదు. కొంచెం జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేయకుండా తాల్చుకోవాలి. చూడండి, మందంగా ఈ విధంగా ఉండాలి, బిస్కెట్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. హెడ్జెస్ని ఫస్ట్ కట్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా ఉంటుంది కదా, వీటిని మొత్తం తీసేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం వేస్ట్ చేయని అవసరం లేదండి, మళ్ళీ ముద్దలాగా చేసి కూడా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కంప్లీట్గా నీట్గా కరెక్ట్ షేప్లో కట్ చేసుకున్నాక నెక్స్ట్ పీసెస్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, హెడ్జెస్ని జస్ట్ చాక్తో ఇలా దగ్గరికి చేసుకున్నాక నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి. మనకు బయట కొన్నట్టే కొంచెం డిఫరెంట్గా స్టైల్గా రావడం కోసం ఇలా అన్నీ కట్ చేసుకున్నాక చూడండి, ఇంత మందంగా ఉండాలి, మరీ సన్నగా ఉండొద్దు, అలా అని మరీ లావుగా ఉండొద్దు. ఇప్పుడు వీటిని నేను ఒక్కొక్కటిగా తీసేసి వీటికి మంచి షేప్ ఇస్తున్నాను అనమాట. మీరు కావాలంటే మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చాక్తో జస్ట్ ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బయట కొన్నట్టే ఉండాలి అంటే కొంచెం డిజైన్గా ఉంటే బాగుంటుంది కాబట్టి
ఇలా జస్ట్ ఘాటు కొంచెం గట్టిగానే పెట్టుకోవాలండి, మరి సన్నగా పెడితే మనం ఇది ఫ్రై చేసేసరికి పోతుంది. కాబట్టి కొంచెం సైడ్లంతా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం గట్టిగానే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. మీరు ఒకదానిపైన ఒకటి పెట్టినా కూడా ఇవేం అతుక్కోవండి, ఆయిల్ వేసాం కాబట్టి పర్వాలేదు. అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టేసుకొని వీటిని ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు అండి. డిజైన్ కూడా అన్నీ ఒకేసారి ఇచ్చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక నేను నెక్స్ట్ మిగిలిన వాటితో కూడా ఇలా సైడ్లో అడ్జస్ట్ చేసుకుంటూ, మనకు సైడ్స్ అనేది కరెక్ట్గా రావు కాబట్టి కట్ చేసుకొని ఇలా అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని మనకు బిస్కెట్ మునిగే వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయొద్దు. అలాగే ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి, ఎక్కువ హీట్ అవ్వద్దు. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బిస్కెట్స్. ఇది మాత్రం మెయిన్ అండి. బిస్కెట్స్ ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా బాగుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకు 1 నిమిషం పైనే పడుతుందండి ఒకవైపు కాలడానికి. వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు, విరిగిపోతాయి. కాబట్టి 1 నిమిషం తర్వాత అటువైపు కాలింది అనుకున్నప్పుడే కొంచెం కలర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు చూశాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అప్పుడు వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేయాలి, లేదంటే ఇవి విరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. మనకు ఇవి వేగడానికి ఒక 5 నుంచి 7 నిమిషాలైనా పడుతుందండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మెయిన్ ఒకటేనండి, మీడియం హీట్లో వేయాలి. అలాగే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అలా అయితేనే బాగుంటాయి బిస్కెట్స్కి. కాబట్టి అలానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చాక తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ కూడా ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే 1 నిమిషం పాటు ఆఫ్ చేశాక మళ్ళీ బిస్కెట్స్ని వేసుకోవాలి. లేదు అని మీరు హై ఫ్లేమ్లో కాల్చారనుకోండి బిస్కెట్స్ టేస్టే మారిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాత్రం మెయిన్ ఇదేనండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బిస్కెట్స్ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా షేప్ ఇచ్చినందుకు డిఫరెంట్గా ఉన్నాయని సేమ్ బయట కొన్నట్టే ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఇవి వేయించుకోవడానికి టైం పడుతుంది తప్ప ఇవి మనము స్టోర్ చేసుకోవడానికి కూడా 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. బిస్కెట్స్ అనేది పాడవవు. పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో పెట్టుకుంటే మీకు నెల రోజుల వరకైనా ఉంటాయి. టేస్ట్ కూడా అలానే ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పిల్లలకైతే ఈజీగా నచ్చేస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి చూస్తుంటేనే యమ్మీగా ఉంది. పైన మనకు పంచదార కూడా ఎలా కనిపిస్తుంది. మనం డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.